ఫస్ట్ టెక్ న్యూస్ నథింగ్ ఫోన్ 3 గురించి. మొన్న ఈ మధ్య మనం మాట్లాడుకున్నాం కదా! ఈ ఫోన్ అనేది మనకు 90,000 ప్రైస్ సెగ్మెంట్‌లో రాబోతుంది. ఫ్లాగ్‌షిప్ ఫోన్ అవ్వబోతుంది అని చెప్పేసి. అయితే అప్పుడు మనకు దీని లాంచింగ్ డీటెయిల్స్ తెలియదు కదా! అయితే ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ లీక్స్ ప్రకారము ఇది జూలైలో రాబోతున్నట్టు తెలుస్తుంది. జూలైలోనే 5థ్ తారీఖు మనకు వన్‌ప్లస్ 13s రాబోతుంది. దాంతో పాటు వన్‌ప్లస్ వాళ్ళ ప్యాడ్ 3 కూడా స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్ తోటే రాబోతున్నట్టు తెలుస్తుంది. నెక్స్ట్ న్యూస్ గూగుల్ ఐఓ గురించి. సో ఇవాల్టి రోజు రాత్రి 10:30కి కొన్ని వాళ్ళ ప్రొడక్ట్స్‌ని అయితే రివీల్ చేయబోతున్నారు. దానిలో భాగంగా ఈ గూగుల్ వాళ్ళ జెమినై 2.5ని కూడా లాంచ్ చేయబోతున్నట్టు తెలుస్తుంది. దాంతో పాటే ఆండ్రాయిడ్ ఎక్స్ఆర్ ప్రోటోటైప్ని కూడా లాంచ్ చేయబోతున్నట్టు తెలుస్తుంది. అంటే ఇది ఒక ఏఆర్ హెడ్సెట్ అన్నట్టు. యాపిల్ వాళ్ళది తీసుకొచ్చారు కదా ఏఆర్. దీంతో పాటే పెన్ టెస్ట్ ఉంటుంది చూసారా, దానిలాంటి ఫీచర్ని కూడా తీసుకొస్తారట. ఇంకా కొన్ని ఏ ఫీచర్స్ని కూడా తీసుకొస్తారని చెప్పేసి తెలుస్తుంది. నెక్స్ట్ వచ్చి హువావే గురించి. వాళ్ళ మొట్టమొదటి ల్యాప్టాప్ని లాంచ్ చేశారు. అంటే హార్మోనీ ఓఎస్ తోటి వీళ్ళ ల్యాప్టాప్ని లాంచ్ చేశారు. దానిలో వీళ్ళ మేట్బుక్ ప్రో అని చెప్పేసి దీన్ని అయితే లాంచ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు 2015లో అమెరికా వాళ్ళు వీళ్ళ మీద బ్యాన్ విధించారు కదా. సో అప్పటి నుంచి వీళ్ళకంటూ ఒక ఓఎస్ని తయారు చేసుకున్నారు. సో ఇప్పుడు అదే ఓఎస్ని వాళ్ళ ఫోన్స్లలో వాడుతున్నారు, మిగతా అన్ని ప్లాట్ఫామ్లలో వాడుతున్నారు. ఇప్పుడు ల్యాప్టాప్లలో కూడా వీళ్ళ ఓఎస్ని అయితే తీసుకొని రావడం జరిగింది. నెక్స్ట్ ఇన్ఫినిక్స్ వీళ్ళు కూడా వీళ్ళ ట్యాబ్ని ఎక్స్పైర్డ్ జీటీ అనే పేరుతో తీసుకొని రాబోతున్నారు. స్నాప్డ్రాగన్ 888 ప్రాసెసర్ తోటి రేపటి రోజు అయితే దీన్ని లాంచ్ చేస్తున్నారు. దీంతో పాటు GT 30 Pro మొబైల్ ఏదైతే ఉంటుందో దీన్ని కూడా తీసుకొని రాబోతున్నట్టు అయితే లీక్స్ ద్వారా తెలుస్తుంది. మరి వీటి ప్రైజింగ్ ఏమి ఉండబోతుంది రేపు తెలుస్తుంది. నెక్స్ట్ న్యూస్ ఏసర్ ట్రాన్స్బడ్స్ గురించి. సో మన ఇండియాలో అయితే ఈ మధ్య కాలంలో చాలా బాగా యూజ్ అవుద్ది. ఇప్పుడు మీరు కర్ణాటకకు వెళ్ళారనుకోండి, అక్కడ వాళ్ళు చెప్పేది ఏంటి అంటే మనకు కన్నడ వచ్చినా రాకపోయినా కన్నడలోనే మాట్లాడాలని చెప్తున్నారు కదా. అది అట్లనే మన మహారాష్ట్రలోకి వెళ్తే వాళ్ళు మరాఠీ మాట్లాడాలంటున్నారు. అటువంటి టైంలో ఇటువంటి బడ్స్ అయితే యూజ్ అవుతాయి. ఏం లేదు, దీన్ని చెవిలో పెట్టేసుకుని, అంటే ఇప్పుడు ప్రజెంట్ ఇది 15 లాంగ్వేజ్కి సపోర్ట్ చేస్తుంది. దానిలో మనం కావాల్సిన లాంగ్వేజ్ సెట్ చేసుకుంటే ఎదుటి వాళ్ళు ఏ లాంగ్వేజ్లో మాట్లాడినా సరే అది మన లాంగ్వేజ్లో ట్రాన్స్లేట్ చేసి మనకు వినిపిస్తుంది. ప్రజెంట్ దీనిలో అన్ని లాంగ్వేజ్ లేదు, కాకపోతే త్వరలోనే తెలుగు, తమిళ్, కన్నడ అన్నిటిని అయితే యాడ్ అయిపోతుంటే తెలుస్తుంది. ప్రైజింగ్ డీటెయిల్స్ ఏంటి, ఎప్పుడు అవైలబిలిటీలోకి వస్తాయనేది అయితే ఇంకా తెలియరాలేదు. మొత్తానికి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో. మరి మీకు టెక్ న్యూస్లో ఏ టెక్ న్యూస్ నచ్చింది కింద కామెంట్లో రాయండి. థ్యాంక్ యూ.